హల్లెలూయా. దేవుని పిల్లలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ చెప్పిందంట మా తమ్ముడు బాగా పాటలు పాడతాడని చెప్పిందంట ఆవిడ. ఏలీ గారు అన్నాడు, సత్యనారాయణ గారు పాట పాడమన్నాడు. ఏం పద్యం పాడమంటారని అడిగా. పద్యాలు కదండి, యేసుప్రభు పాట పాడమన్నాడు. యేసుప్రభు పాటలు నాకు రావండి, ఆ మతం గురించి నాకు చెప్పొద్దండి అన్నాను. అంటే ఆ దైవజనుడు అన్నాడు నాతో, అయ్యా నా దేవుని యొద్దకు ఎప్పుడైనా మీరు వస్తారన్నాడు. కొట్టు చప్పుడులో ఒకసారి గట్టిగా. నా దేవుని యొద్దకు మీరు వస్తారు. ఒక ప్రవక్త మాట, ఒక దైవజనుడు మాట. సరైన వస్త్రాలు అప్పటికీ ఉండేవాడిని. ఎప్పుడు తాగుతూ 24 గంటలు తాగుడు మీదే ఉండేవాడిని. తాగుతూ టాటర్ తోలేవాడిని, తాగి టాటర్ తోలేవాడిని, తాగి బంద్ చేసేవాడిని, తాగి కోలాటం వేసేవాడిని, తాగి డ్రామా పద్యాలు పాడేవాడిని, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. ఆ ఏరియాలో, చెక్కపల్లి ఏరియాలో యవన కాలమందు నా యవనాన్ని లోకములో ఉన్న వ్యసనాలకు అన్నిటికీ బానిచ్చేశాను. జీవిస్తున్నాను గాని జీవము లేని వాడిని. జీవిస్తున్నాను గాని చెప్పాలి, జీవము లేనివాడు వలె. చిగిరింపు అయితే చిగిరింపుగా మనిషిగా కాపాడుతున్నాను కానీ నాలో ఏమాత్రము కూడా జీవాత్మ లేనివాడు వలె బ్రతుకుతున్నాను. భక్తి, అదొక భక్తి, అది కూడా భక్తి అనుకున్నాను. తిరగని ప్రదేశము లేదు, తిరగని దేవుళ్ళు లేరు. అనేక ప్రాంతాలు, అనేక దేవతల కాడికి వెళ్ళి మొక్కి అదొక భక్తి అనుకునేవాడిని. కానీ అది భక్తి కాదని, ఇదే మంచి మార్గం అని ఇప్పుడు తెలుస్తుంది నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏలీ గారు అన్నాడు, ఒక సందర్భం మళ్ళీ లేను మట్టి తోటంగా ఆయన దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా యేసు ప్రభు నీతో మాట్లాడతాడు అన్నాడు. దేవుడు మాట్లాడతాడా? దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యంతో మాట్లాడతాడని ఉంది. దర్శనాలతో మాట్లాడతాడు, కళలతో మాట్లాడతాడు. ఏ గ్రంథములో కూడా చెప్పట్లా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒకటి చెప్తుంది. ఏలీ గారు అన్నారు, దేవుడు మాట్లాడతాడంటే నేను అనుకున్నాను, దేవుడు ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు వరకు నాతో మాట్లాడిన వాడు ఎవరు కూడా లేరు. నేను ఆరాధిస్తున్నాను, ఆ పితృలు ఆరాధిస్తున్న దేవుడు కానీ దేవతలు ఎవరు కూడా నాతో మాట్లాడలేదు. నేను వెళ్ళి పూజ చేయటమే తప్ప ఎవరు మాట్లాడలేదు. అయితే ఈ ప్రభు మాట్లాడతాడంటే అవునయ్యా మాట్లాడతాడు అన్నాడు. సరే చూద్దామని అనుకున్నాను. ఎవరి కాలం నా దారి నేను వెళ్ళిపోయాను. ఏదో 4 మాటలు అన్నాను ఆయన్ని, నువ్వు మతంలోకి మార్చుకుంటానికి మేమే దొరికామా, ఏదేదో పెద్ద చిన్న లేకుండా కూడా మాట్లాడాను. కానీ ఒక సందర్భం వచ్చింది. ఏంటి ఆ సందర్భం అంటే, నాకు అనారోగ్యం వచ్చేసింది. అనారోగ్యం వచ్చినప్పుడు మా నాన్నగారు ఇక ఆయన శుద్రశక్తుల ప్రభావాలని కూడా నా మీద పనిచేస్తున్నాడు. ఆయన తాయిత్తులు కడుతున్నాడు, అంతరాలు కడుతున్నాడు, అన్ని రకరకాలుగా చేస్తున్నాడు, కోళ్ళు కొడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఏమి ప్రయోజనమేమీ లేదు. మా అక్కగారు చెక్కపల్లి చర్చికి దైవ స్వరూపి సవాసంలోకి ఏలీ నాన్నగారు అక్కడ ఉన్నారు, రా నాన్న నిన్ను తీసుకెళ్తానని అక్కడికి తీసుకెళ్తే అక్కడ చెప్పాడు నాకు పాఠం నా దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడతాడన్న మాట ఒకప్పుడు మీతో అన్నాను కదా, ఇప్పుడు మాట్లాడతాడు నువ్వు చేసే పని చేస్తే అని. అంటే ఏం చేయాలి అన్నాడు. పాపాలు ఒప్పుకోమన్నాడు. ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలంటే ఎలా ఒప్పుకోవాలి? ఎలాగా? పాపం ఎలా ఒప్పుకోవాలి? నేను చెయ్యని పాపం లేదే, నా జీవితం అంతా పాపమేనయ్యే, నా ఇష్టానుసారంగా బ్రతికాను, తల్లిదండ్రులు కొట్టాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను, లోకంలో విచ్చలవిడిగా బ్రతికాను, వ్యభిచారానికి బానిసై, తాగుడికి బానిసై, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఆ దినాలు కలిగిన పాపాలు ఎలా ఒప్పుకోవాలంటే ఇప్పుడు ఆయన చెప్పాడు ఏలీ గారు, ఒక దాని తర్వాత ఒకటి ఒప్పుకున్నాయని ఒక డేరా కట్టి అందులో కూర్చోబెట్టి 10 రోజుల వరకు బయటికి రామాకు ఒప్పుకోమన్నాడు. చెక్కపల్లి చర్చిలో కూర్చున్నాను మొట్టమొదటిగా. ఒప్పుకుంటున్నాను పాపాలు ఒక్కోటి, అయ్యా ఇలా నేను చేశాను, ఇలా చేశానయ్యా అని ఒప్పుకుంటున్నాను.
రాత్రి పగలు కన్నీళ్లు విడుస్తున్నాను. ప్రార్థన చేయటం నాకు చేత కాదు, బైబిల్ ఏంటో నాకు చేత కాదు, దేవుని మందిరం ఏంటో నాకు తెలియదు. నేను ఆరాధిస్తున్న దేవతలు మందిరాలు అవి తెలుసు, నాకు నా పితృలు ఆరాధిస్తున్న వారు తెలుసు, కానీ దేవుడు నాకు తెలియదే. ఈయన మాట్లాడతాడు అంటున్నాడు ఈ దైవజనుడు. ఎలా మాట్లాడతాడు అని అంటే, అప్పుడు ఆయన చెప్పిన ప్రకారం పాపాలు ఒప్పుకుంటూ ప్రారంభించాను. ఒక్కో పాపం ఒప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా 2 రోజులు టైం ఉంది, 10 రోజులకి 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల్లో ఒక రాత్రి వేళ సమయంలో ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. తెల్ల వస్త్రములు ధరించుకున్నాయి. నా ఎద్దకు వచ్చాడు, ముఖ దర్శనం చూస్తున్నాను. నన్ను తీసుకున్న సముద్రం ఒడ్డు తీసుకెళ్లి ఈ పేగులు, ఈ పొట్ట కోసేసి, ఆయన గోరుతో పొట్ట కోసేసి పేగులు మొత్తం అందుట్లో గుంజి, నీ పాపాలు క్షమించాలిగయ్యా అన్నాడు. ఇది దైవ స్వరూపి అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, ఒక ప్రసంగికుడిగా, ఒక సాక్షిగా అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో, అనేక సంఘాలకు వెళ్ళి వాడబడుతున్నాను. కానీ ఈ అనుభవం నేను ఎక్కడా చూడలేదండి. 2 చేతులు జోడించి చెప్తున్నాను మీకు. దైవజనుడు చెప్పిన మాట ఈ రోజున ఆహారం లేని నా జీవితంలో, వస్త్రాలు లేని నా బ్రతుకులో ఈ రోజు మీ ముందు నన్ను నిలబెట్టాడు. మంచి దైవజనులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు అనగా తండ్రితో సమానుడు. దైవజనుడు అంటే ఎవరు చెప్పండి? తండ్రితో సమానుడు. నాలో నూతన జీవితం ఆరంభమైంది. ప్రభు నాలో ఎప్పుడైతే ప్రత్యక్షమై మాట్లాడాడో, నీ పాపాలు క్షమింపబడి అని చెప్పాడో, నాలో ఒక నూతన జీవితం అనేది ఆరంభమైంది. నూతన బ్రతుకు ఆరంభమైంది. తాగుడు మీద మనసు లేదిక, వ్యభిచారం మీద మనసు లేదిక, లోకం మీద మనసు లేదిక, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు యొక్క జీవితం లేదిక. ప్రేమిస్తున్నాను వెళ్ళి వాళ్ళని. తల్లిదండ్రులు ప్రేమిస్తుంటే వాళ్ళు నూతనంగా చూస్తున్నారు. నా నోటుకుంటే బూతులు ఒక పాఠం కాదండి. నాకు రాని బూతు లేదు, అటువంటి బూతులు వచ్చనమాట నాకు. తెగ బూతులు తిట్టేవాడిని. బూతులు రావట్లేదు. కళ్ళు దుకాణంలో తాగి పడిపోయేవాడిని. అక్కడ నాకు స్నేహితులు ఉన్నారు అక్కడ కళ్ళు దుకాణంలో. ఎటువంటి స్నేహితులు తెలుసా? క్రైస్తవులే కళ్ళు దుకాణం కాడ స్నేహితులు. అప్పుడు నేను అన్యుణ్ణి. వాళ్ళ పేర్లు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు చెక్కపల్లిలో. ఒకటి పేరు రూబేను, ఒకటి పేరు అంతోను. ఈ అంతోను రూబేను అనేవాడు ఎవరు నాకు ఎప్పుడు తెలీదు. కళ్ళు దుకాణం కాడ వీళ్ళ పేర్లు నాకు తెలీదు. ప్రభు మారు మనసు ఇచ్చిన తర్వాత, పాప క్షమార్పణ బ్రతుకు నాకు దొరికిన తర్వాత, ప్రభులో సిగిరింపబడిన తర్వాత, ఈ బైబుల్ నిమ్మతంగా చదవటం ప్రారంభించిన తర్వాత, ఈ రూబేన్ ఎవరో, ఈ ఆదాం ఎవరో అప్పుడు తెలిసింది నాకు. అంత భక్తులా అనిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భక్తులు ఎక్కడున్నారంటే, మాట్లాడండి, ఎక్కడున్నారు ఈ భక్తులు? అటువంటి స్నేహితులు కూడా నాకు స్నేహితులైన. ఇప్పుడు నా పోరాటం అదే, వాళ్ళే మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సృష్టికర్త దేవుణ్ణి మరిచిన జనాంగంలో ఉన్న నా జీవితాన్ని, సృష్టికర్తను తెలుసుకున్న నా బ్రతుకు, సృష్టికర్తను తెలుస్తూ నామకార్థంగా బ్రతుకుతున్న జనాంగం అంతా కూడా మార్చబడి ఈ రోజున ప్రభు సాక్షిగా బ్రతకాలి. అది నా జీవితం. అవునా కాదంటారా? చెప్పండి. ఎండిపోయిన ఎమికి ఏమవ్వాలి? జీవింప. వారెవరంట? మహాసైన్యము. వారెవరు చెప్పండి? ఎండిపోయిన ఎముకల్ని ఎవరితో పోల్చాడంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని పోల్చాడు. అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రార్థించారు. ఐగుప్తులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల పందుల్లో ఉన్నప్పుడు ప్రార్థించారు. దేవుడు మోషేని అక్కడ పంపించిన తర్వాత, ఆ కష్టాల్లో ఉండి దేవుడు విడిపించిన తర్వాత, ఆనందం దొరికిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి చెప్పాలి. దైవజనుడిని మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు.
అక్కడ అదే చెప్తున్నాడు. అక్కడ కింద వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే చూడండి ఆ మాట కింద అక్కడ అంటాడు. చూడండి అక్కడ కింద భాగంలో చదివితే మనకి చక్కగా అర్థమవుతుంది అనమాట. ఇశ్రాయేలు 11వ వచనంలో 10వ వచనం చదువు. అక్కడ ఆయనన్నా నేను ప్రవశింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సౌఖ్యము కాని మహా సైన్యములు నిలిచిరియా. నరపుత్రుడా, ఈ ఎముకలు ఎవరు సూచిస్తున్నాయంట? ఇశ్రాయేలీలు. ఎవరు? ఇశ్రాయేలీలను దేవుడు ఇప్పుడు ఎలా పోల్చాడు అనంటే ఎండిపోయిన ఎముకల్లాగా. వారు బ్రతుకున్నారు కానీ వారిలో జీవము లేదు. ఎందుకు లేదు? దైవజనుడి మీద తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు. కష్టాల్లో ఉండి విడిపించిన దేవుడిని మర్చిపోయారు. కష్టాల్లో ఉన్న దైవజనుడిని మర్చిపోయారు. వారిని ఎండిపోయిన ఎముకల్లాగా దేవుడు పోల్చాడంట. ఇప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు ఎలా ఉండాలంటే చిగురింపు చేయాలంట. ఎలా ఉండాలా ఎండిపోయిన ఎముకలు? చెప్పాలి. చిగురింపు చేయాలంటే కొత్త చర్మము రావాలి. మళ్ళీ ఏ చర్మం రావాలి? కొత్త చర్మం రావాలి. నూతన ఆత్మ రావాలి. నూతన తలంతులు రావాలి. నూతన బ్రతుకుగా మార్చబడాలి. ఈ రోజున చాలా మంది కూడా ప్రభువుని ఎరిగి కూడా వారి ఇష్టానుసారంగా లోకంలో జీవించే జనాంగం ఈ రోజున చాలా మంది. వారు కూడా మార్పు చెందాలి. అదే నా ప్రభు ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో దేవుడు అంటున్నాడు ప్రవశించు అంటున్నాడు. జీవము లేనప్పుడే ప్రవశించు. వారి మీద శర్మము వదకముందే ప్రవశించు. కదలిక లేనప్పుడే ప్రవశించు. దేవుని యొక్క ప్రణాళిక అది. నీలో మారు మనసు కోరుకుంటున్నాడు ఆయన. ఏం కోరుకుంటున్నాడు? చెప్పలు. ఏం కోరుతున్నాడు ఆయన? కొత్త మనసు ఆయన నీలో. లోక సంబంధమైన శరీరము చచ్చిపోవాలి. దేవునికి మహిమగల శరీరము నీలోకి రావాలి. పాప బ్రతుకు కొట్టిపోయబడాలి. పరిశుద్ధుడిగా మార్చబడాలి. నేను చాలా ప్రసంగాలు కొన్ని మాటలు చెప్పాను. పరిశుద్ధత ముఖ్యమా, పరువు ముఖ్యమా అంటే నువ్వేం చెప్తావు? చెప్పాలి. ఏం చెప్తావు? మరి పరువు ఏమవుద్ది? పరువు ఏమవుద్ది? పరువు పోద్దని పరిశుద్ధతను కూడా పక్కన పెట్టే జనాంగం ఈ రోజు చాలా మంది లేరా? బైబిల్ పట్టుకున్న వారు లేరా? వాక్యము చదివిన వారు లేరా? వాక్యము బోధించేవారు లేరా? ప్రార్థించేవారు లేరా? పరువు కోసం లోకములో పరుగులు తీస్తున్న వారు లేరా? క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, మారు మనసు అనుభవంలోకి వచ్చిన తర్వాత పరువు కోసం పరుగులు తీసేవారు చెప్పాలి లేరంటారా? అక్కోయ్, మా ఇంట్లో ఇవాళ చాలా ఖర్చు పెట్టి చేస్తాం అక్క, మీరు రావాలక్క అంటే, అమ్మ నేను రాకూడదమ్మా, నేను బాప్టిజం తీసుకున్నాను, మారు మనసు కలిగి ఉన్నాను, ప్రభువుని తెలుసుకుని ఉన్నాను, పరిశుద్ధురాలుగా ఉన్నాను, నేను రాకూడదమ్మా, అది నేను తినకూడదమ్మా, ఆ స్థలంలోకి నేను రాకూడదమ్మా. అక్క నువ్వు రాకపోతే ఏమవుతుంటావు? మన ఇద్దరం ఒక తల్లి కడుపు పుట్టలేదు, మన ప్రేమ ఒకటి కాదా? నువ్వు వస్తేనే ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమవుద్ది? ఈ మారు మనసు పొందిన ఆవిడ మాట్లాడరు ఏమవుద్ది? నీ మారు మనసు పరీక్ష అక్కడే తెలిసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 500 గడపండి, కాపు గడప. ఈ రోజు కూడా నాకు తెలియదు ఈ రోజుగా గ్రామం వెళ్ళటం ఏంటో. నా జనాంగం అంతా నన్ను ఎలివేశారు, నా ప్రజలు నన్ను ఎలివేశారు. నాకు పిల్లలు ఎంతమందో కూడా వాళ్ళకి తెలీదు. ఒక బైబిల్ పట్టుకొని ఏలూరు వచ్చాను దేవుని పని కొరకు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడలా.
రమ్మన్నారు, మమ్మల్ని కలుపుకుంటానికి రమ్మన్నారు. వెనక్కి తిరిగి వెళ్ళలేదు. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. అదే పరిశుద్ధత ముఖ్యమా పరువు ముఖ్యం అంటే ఏం చెప్తారు? ఇజ్రాయేలీలు ప్రజలు పరిశుద్ధతను పక్కన పెట్టేసి పరువు కోసం పరుగులు తీశారు. అందుకని ఎండిపోయిన ఎముకల్లాగా వారిని పోల్చాడు. దైవజనుడు అంట ఆత్మ వంశుడై ఉన్నాడంట, ఆత్మపూర్ణుడై ఉన్నాడంట. ఏమై ఉన్నాడు? ఎండిపోయిన ఎముకలో చిగురింపబడాలి అంటే, ఎండిపోయిన ఎముకలో జీవాత్మ రావాలి అని అంటే, ఎండిపోయిన ఎముక మళ్ళీ మానవుడిగా తయారవ్వాలంటే దేవుని సేవకుడు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఏమై ఉండాలి? దేవుని సేవకుడు అభిషేకము కలిగి, ఆత్మపూర్ణుడై, దర్శనము కలిగి, దేవుని పిలుపు ద్వారాగా వస్తే వారందరూ కూడా, ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్న వారందరూ కూడా ప్రవచనము ద్వారాగా బహుజనాంగముగా తయారవుతారని అక్కడ లేఖనములో రాయబడి ఉంది. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. ఈ ఎముకలు ఎక్కడ ఉన్నాయంట? లోయలో ఉన్నాయి. ఎక్కడ? లోయలో ఉన్న ఎముకలు ఇప్పుడు ఎక్కడికి రావాలి చెప్పాలి? ఎక్కడికి రావాలి లోయలో ఉన్న ఎముకలు? నెరాత్ మీదకి. ఏమా అర్థమవుతాయి ఈ మాటలు మీకు? లోయలో ఉన్న ఎముకలు సమాజంలోకి, మంచి ప్రదేశంలోకి, మంచి స్థలంలోకి రావాలి, నడవాలి, చూడాలి, మాట్లాడాలి. కాలు ఒక సాట ఉందంట, చెయ్యి ఒక సాట, మాట్లాడు. కాలు ఒక సాట, చెయ్యి ఒక సాట, తలకాయ ఒక సాట, ఈ పుర్రు ఒక సాట. ఎముకలే అన్నీ. ఇవాళ మన తలంతులు అలాగే ఉన్నాయి, ఎముకల్లాగా. అవునా కదంటారే? ఒక తలంతు కాదు మనకి. కొంచెం ప్రార్థనకి వెళ్దాం అనిపిస్తుంది మనసుకు ఒక్కొక్కసారి. ఇంటి మళ్ళీ ఇంటికి ఒక ఆవిడంట ఆదివారం వచ్చిందంట. ఎప్పుడు ధ్యానుడు ఆయన గారు కేజీ మాసం తెచ్చాడంట. ఎప్పుడు ధ్యానుడు కేజీ మాసం తెత్తంతో ఇవిడ మా ఆయన గారు మంచి మాసం తెచ్చాడని ఇవిడు వండేసి ముగింపు టయానికి గబాలను స్నానం చేసి చీర కట్టుకుని మందిరెడ్డి బయలుదేరిందంట. ఈయన అన్నాడట, నేను తెచ్చిన కూర కన్నా ఏదన్నా తిందా నీకుందే అన్నాడంట ఈయన. ఈవిడ అడాబిడి దేవుని సన్నిధికి వెళ్ళాలని వచ్చి కూర్చుందంట. ఈవిడ మనసంతా కూర మీదే. ఎక్కడుంది? ఈవిడ మనసంతా కూర మీదే. అందుకనే కాలు ఒకసాట, చెయ్యి. మరి ఇవన్నీ కలవాలి. అప్పుడు ఇవన్నీ కూడా చెప్పాలి గట్టిగా. ఇవన్నీ కలవాలి, ఏకమైపోవాలి, రూపు రావాలి. ఏ కాలుకు, ఏ కాళ్ళకి, ఏ చేతులకి, ఏ పురికి, ఏ మనుషుడుగా మనుషుడు తయారవ్వాలంటే ఆత్మ కలిగిన దైవజనుడు ప్రార్థిస్తేనే జరుగుతాయి. కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. యేసుకెళ్ళి దేవుడి దిగి తీసుకెళ్ళాడు లోయలోకి. ప్రవచించు ఏమంటాడు? ప్రవచించు. దైవజనుడు నోటు నుంచి వచ్చే మాట ఎముకల్లో కదలింపు వచ్చిందంట. ఏమొచ్చింది? ఎముకల్లో కదలింప. పడిపోయిన ఎముక, మూలపడిపోయిన ఎముక, జీవం లేని ఎముక, ఎక్కడో ఉన్న ఎముక, ఆ ఎముకలో దైవజనుడు ప్రవశించగానే ఆ ఎముకలో కదిలింపు వచ్చిందట. ఏమొచ్చింది? దేవుని పిల్లలారా, ఒకవేళ నీ జీవితంలో సమాధానం లేదేమో, సంతోషం లేదేమో, కష్టాల్లో ఉన్నామేమో, ఇబ్బందుల్లో ఉన్నామేమో, దేవుని వాక్యం విను, దేవుని సన్నిధికి రా, దైవజనుడు చెప్పినట్లుగా చేయి, నీ కుటుంబం కట్టుబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు చెప్పినట్లుగా ఒక ఆయన చేసి పసిపిల్ల దేహంలో అయ్యాడట. ఎవరంట ఆయన? మీకు వాక్యం బాగా తెలుసండి. ఎవరండి ఆయన? దైవజనుడు చెప్పినట్టుగా చేశాడంట. ఆయన దేహం అంతా పసిపిల్ల దేహంలో అయిపోయిందంట. ఎవరంట ఆయన? మాట్లాడరేంటండి? ఎవరో అటు మీ ఇద్దరు చూసుకున్నారేంటి? మాట్లాడండి. ఎవరు? ఆ సేవకుడు ఎవరు?
ఎలీషా ప్రవక్త. కొట్ట చప్పుడు ఒకసారి గట్టిగా. దైవజనుడు చెప్పినట్లుగా. ఎవరు చెప్పినట్లుగా? దైవజనుడికి చెప్పినట్లుగా చెప్పితేనే, ఇంటేనే ఈ రోజు ఎక్కడ మేము ఉన్నాం. దైవజనుడు చెప్పినట్టుగా చేస్తేనే ఆ కుటుంబాలు కట్టబడతాయి. ఎందుకంటే దైవజనుడి పక్షాన్ని ఎవరున్నారంట? దేవుడు, దేవుని ఆత్మ, దేవుడు ఉన్నాడు. అందుకనే దైవజనులు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన చెప్పాల్సి వస్తే చెప్పేస్తాడు. డైరెక్టర్కి వచ్చి ఆయన చెప్పేస్తాడు. మీతో చెప్తే ఈ చర్చిలు ఎందుకు, ఈ సంఘాలు ఎందుకు, ఇంకా దైవజనులు ఎందుకు? డైరెక్ట్గా కొంతమంది అలాగే అంటారు. మీ టీవీలో చూసేస్తామండి వాక్యం, చర్చికి వెళ్ళవలసిన పని. ఇవాళ టీవీలో వచ్చేసి వాక్యం నేస్తున్నారుగా, మీ చర్చికి వెళ్ళవలసిన పని లేదండి. మీ చర్చికి వెళ్ళవసరంలే, టీవీలో నేస్తున్నాం వాక్యం, అది వాక్యమే కదా. టీవీ ముందుకెళ్ళి ప్రార్థన చేయ, నాకు ఈ రోగం వచ్చిందని చేస్తాడే ఆయన, చూద్దాం. చేతరా ఏమా ఎరా చేస్తారా? టీవీ ముందు వాక్యం అంటున్నావు కదా, చర్చికి రావు కదా నువ్వు. అక్కడికి వెళ్ళి నా కడుపులో పోతుందయ్యా, కొద్దిగా ప్రార్థన చేయ నాకు చేస్తాడేమో. చేయడు, ఎందుకంటే అది టీవీ, అది బొమ్మ. ఏంటది? సంఘానికి కాపురి ఎంతో అవసరం. లోయలో పడిపోయిన ఎముకలకు ప్రవశించే దైవజనుడు ఎంతో అవసరం. అందుకనే దైవజనులు దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మవంశుడయ్య అంటాడు దైవజనుడు. ఏమయ్యాడంట? ఎందుకంటే మార్పు కలగటానికి ఆ ఎముకలన్నీ మార్పు రావాలి. అక్కడ ఒక సృష్టి ఆరంభం అవ్వాలి. అక్కడ ఒక సృష్టి, దైవజనుడు వచ్చిన ఆ ప్రాంతంలో ఒక సృష్టి ఆరంభం అవ్వాలి, ఒక సైన్యం ఆరంభం అవ్వాలి. అందుకనే దేవుడు యెహెజ్కేలుని అక్కడికి తీసుకెళ్ళాడు.